హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ్ ఫ్యామిలీ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేమైతే గణేషుని తెచ్చుకున్నాము. ప్రతిసారి మట్టి వినాయకుడిని తెచ్చుకుంటాము. అండ్ బంతి పువ్వులు, ఆకులు, పూజ సామాగ్రి, పూజ పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చేసుకున్నాము. ఇప్పుడైతే గణేష్ ప్లెయిన్గా ఉన్నాడు అనేసి మా తమ్ముడు కలర్ పెయింట్స్ వేస్తున్నాడు. చూద్దాం రండి. ఎయిరా ఆల్రెడీ బొట్టు పెట్టేశాడు. ఇవి వాటర్ కలర్స్ తోటి ప్రజెంట్ నామం పెట్టి బొట్టు పెట్టాడు. నెక్స్ట్ జంజం వేస్తాడు. గణేష్ మట్టి గణపతి సింపుల్గా ఉందనేసి వాటర్ కలర్ యూజ్ చేసి మేము పెయింటింగ్ చేస్తున్నాం. ఈలోపు బంతిపూలు, మామిడి తోరణాలు గుచ్చేసుకున్నాం. బంతిపూలు గుచ్చిన సగం కంప్లీట్ అయింది. మామిడి తోరణాలు అయితే గుచ్చేసుకున్నాం. అయ్యో, బంతిపూల తాడు ఇది మిక్స్ అయిపోతుంది. మామిడి తోరణం అయిపోయింది. మా తమ్ముడు వాడికి వచ్చిన కళాకాండం మొత్తం గణేశుడి మీద చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఇలా ఉన్నాడు గణేష్. ఫైనల్ అవుట్పుట్ మళ్ళీ చూపిస్తాం. ఈలోపు మనం తోరణం కట్టేద్దాం గుమ్మానికి. పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం. ఇది పార్ట్ మా చెల్లి తేజ చేసింది. ఇక్కడ ప్రసాదాలన్నీ నేను రెడీ చేశాను. ఉండ్రాళ్ళు, చిన్న చిన్న ఉండ్రాళ్ళు, ఒకటి పెద్దది. పులిహోర తాలింపు వేస్తాను. శనగలు, అన్నం, ఇందులోకి పెరుగు కలుపుతాం. పెరుగన్నం, ఉండ్రాళ్ళు, పులిహోర, శనగలు, లడ్డు. ఇవి 5 వినాయకుడి ప్రసాదాలు. వస్త్రం చేసుకున్నాము. గౌరమ్మని, వినాయకుడిని పసుపు ముద్దలో చేసి పెట్టాము. పసుపు ముద్దలో చేసి పెట్టాము. వస్త్రం వేయగాను ఇక ఆకులు ఎన్ని ఆకులు పెడతారు? 21, 19 ఎన్నైనా 21 పెడతారు. మనకి ఎన్ని దొరికితే అన్ని ఆకులు పెడతారు.
మంచిగా ఆకులతో మొత్తం అర్చన చేసేసాం. పైకండవ పంచ గణపతికి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ధూపదీపము ప్రసాదాలు ఆరతి ఇవ్వాలి కదా. గణేష్కి దీపం వెలిగించి పత్రాలతో అర్చించి పూలు పళ్ళు సమర్పించాము. ఇప్పుడు వస్త్రం తాంబూలం సమర్పిస్తున్నాం. నెక్స్ట్ మనం చేసుకున్న ప్రసాదాలన్నీ ఒకటి తర్వాత ఒకటి నైవేద్యం సమర్పిద్దాం. తండ్రి వినాయక, నీకు ఉండ్రాళ్ళు పులిహోర సమర్పయామి. నీకు ఇష్టమైన శనగలు సమర్పయామి. ఉండ్రాళ్ళు లడ్డు చేతిలో పెట్టాం. తీసుకొచ్చాం పెద్దది పెడదామని, దగ్గరికి ఇరిగిపోయింది మధ్యలోకి. దాన్నే ఉండ చేసి లడ్డు చేసి పెడుతున్నాం. పెట్టు.
లడ్డు సమర్పయామి. లోటస్ సీట్ పెట్టు, పక్కకు పెట్టు. జై గణేష. నెక్స్ట్ హారతి. ఈ లడ్డు పెట్టరు, ఇది పెట్టండమ్మా. వినాయకుడికి నెయ్యి దీపం పెడదామని ఈ దీపాలు తీసుకున్నాము. కానీ ఇక్కడ ప్లేసే లేదు, అందుకోసము ఇక్కడ దేవుడి దగ్గర పెట్టేస్తున్నాం, లక్ష్మీమాత దగ్గర. ఇప్పుడు ఇస్తాం తేజ హారతి. మెల్లగా పెట్టు. చెయ్యి అనుకుతుంది మాత్రం నీకు. महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. दीपं वयम् భారతీరా మా వినాయక చవితి పూజ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడే కథ విని అక్షంతలు చల్లుకున్నాము నెత్తి మీద. గౌరమ్మ, వినాయకుడు, పెయింట్ వేసాం, వాటర్ కలర్స్ వేసిన వినాయకుడు అనమాట. నైట్ మా తమ్ముడు కళాఖండం క్లే గణేషుడికి వాటర్ పెయింటింగ్స్ వేసాము. మా తమ్ముడు వేసాడు, నేను వేయలేదు, వేసామంటున్నాను. గణేష్ పూజ చేసుకొని కథ విని అక్షంతలు చల్లుకున్నాము. ఇది మా వినాయక చవితి పూజ. మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం మేము ఇలానే చేసుకుంటాం. ఈ సంవత్సరం బుక్స్, పెన్స్ మిస్ అవుతున్నాయి. ఎందుకంటే మా తమ్ముడి డిగ్రీ అయిపోయింది, నేను జాబ్ చేస్తున్నాను. నేను సిస్టమ్ పెడదాం అనుకున్నా కానీ ఇక్కడ ప్లేస్ లేదు. సో వాడు ఎంబీఏ చేస్తే ఎంబీఏ బుక్స్ వస్తాయి నెక్స్ట్ ఇయర్కి. సో ఇది మా వినాయక చవితి పూజ. మీకు కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని, నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. అండ్ మీకు గణేష్ నచ్చాడా లేదా కమెంట్ చేయండి.